హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ, ఎస్ఐ, కానిస్టేబుల్స్, పంచాయతీ సెక్రటరీ, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. ఈరోజు మనం బ్యాంకింగ్ రంగంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి మాట్లాడుకుందాము. అలాగైతే మనకి పంచాయతీ సెక్రటరీలో కావచ్చు, దేంట్లో అయినా సరే బిట్స్ అనేవి బ్యాంకింగ్ రంగం నుంచి ఏ విధంగా వస్తున్నాయంటే, ప్రధానమంత్రి ముద్రా బ్యాంక్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది, అదేవిధంగా చూస్తే ఏ బ్యాంకులు విలీనమయ్యాయి, పార్లమెంటు చట్టం ద్వారా భారతీయ రిజర్వ్ బ్యాంకును ఎప్పుడు జాతీయం చేశారు, ఏంటి, ఇవన్నీ కూడా మనకి బ్యాంకింగ్ రంగం నుంచి కూడా వస్తున్నటువంటి బిట్స్గా చెప్పుకోవచ్చు. అయితే మీరు మా యొక్క తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేటటువంటి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి రావడం అనేది జరుగుతుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకునేది ఏంటంటే, ఏప్రిల్ 8, 2015 సంవత్సరంలో ఏప్రిల్ 8, 2015 సంవత్సరంలో ప్రధానమంత్రి ముద్రా బ్యాంక్ అనేది స్థాపించబడింది. ఏంటి? ప్రధానమంత్రి ముద్రా బ్యాంక్ అనేది ప్రధానమంత్రి ముద్రా బ్యాంక్ అనేది ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది అని అడిగితే మనం ఏప్రిల్ 8, 2015 సంవత్సరంలో స్థాపించబడిందని ఆన్సర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా జాతీయ మహిళా బ్యాంక్ స్థాపన. ఈ న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా జాతీయ మహిళా బ్యాంక్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు అంటే 2013 సంవత్సరంలో ప్రారంభించారు అని మనం ఆన్సర్ చేయాలి. ఇంకోటి ఏంటంటే, 2010లో జూలైలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం అయ్యింది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, 2010 మే 18న బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ ఐసిఐసిఐ బ్యాంక్లో విలీనమైంది. ఓకే, కాకపోతే మనల్ని ఏమడుగుతారంటే, ఇక్కడ బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ ఏ బ్యాంక్ దేనిలో విలీనమైంది, ఏ బ్యాంకులో విలీనమైంది అని కనుక మనల్ని అడిగితే ఐసిఐసిఐ బ్యాంక్లో విలీనమైంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకేంటంటే, తర్వాత మనకి 2009లో బ్యాంకులను జాతీయం చేసి 2009 సంవత్సరానికి 40 సంవత్సరాలు అయ్యింది అని మనం చెప్పుకోవచ్చు. బ్యాంకులని జాతీయం చేసి 2009 సంవత్సరానికి 40 సంవత్సరాలు పూర్తయింది అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఫిబ్రవరి 14, 2006లో ఫిబ్రవరి 14, 2006 సంవత్సరంలో భారత్ ఓవర్సీస్ బ్యాంకు 6 బ్యాంకుల్లో ఉన్న 70% వాటాను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ టేక్ ఓవర్ చేసింది. ఓకే, ఏంటి ఇక్కడ నేను రాస్తున్నాను, భారత్ ఓవర్సీస్ బ్యాంకు 6 బ్యాంకుల్లో ఉన్న 70% వాటాను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ టేక్ ఓవర్ చేసింది. ఎప్పుడు జరిగింది ఇదంటే ఫిబ్రవరి 14, 2006 సంవత్సరంలో ఇది జరిగిందని మనం చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, జనవరి 19, 2006లో మహారాష్ట్రకు చెందిన గణేష్ బ్యాంకు కేరళకి చెందినటువంటి ఫెడరల్ బ్యాంకుల విలీనం అనేది జరిగిందనమాట. మహారాష్ట్రకు చెందినటువంటి గణేష్ బ్యాంకు, కేరళకి చెందినటువంటి ఫెడరల్ బ్యాంకులు, ఈ 2 బ్యాంకులు కూడా విలీనం అనేది జరిగింది. ఇది ఎప్పుడు జరిగింది అంటే జనవరి 19, 2006 సంవత్సరంలో జరిగింది. జనవరి 19,
2006 జనవరి 19, 2006 సంవత్సరంలో ఇది జరిగింది అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ రకంగా మనం ఈ బ్యాంకుల యొక్క విలీనం గురించి చెప్పుకోవచ్చు. అయితే మనకి అడగచ్చు, గణేష్ బ్యాంక్ ఏ రాష్ట్రానికి చెందింది? మహారాష్ట్రకు చెందింది. గణేష్ బ్యాంక్ అనేది మహారాష్ట్రకి చెందింది. అయితే కేరళకు చెందినటువంటి ఫెడరల్ బ్యాంక్, ఈ రెండు కూడా విలీనం అనేది ఈ తేదీలో జరిగింది. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినవి. ఇంకోటి ఏంటంటే మనకి జూన్ 20వ తారీఖు 2005న బ్యాంక్ ఆఫ్ పంజాబ్, సెంచూరియన్ బ్యాంకుల విలీనం అనేది జరిగిందనమాట. సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ గా ఆవిర్భవించాయి. ఈ రెండు కూడా విలీనం జరిగి ఏంటంటే సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ గా ఆవిర్భవించాయి అని మనం చెప్పుకోవచ్చు. ఇదంతా ఇప్పుడు జరిగింది మనకి అంటే జూన్ 20, 2005 సంవత్సరంలో జరిగింది అనమాట. ఏంటి? బ్యాంక్ ఆఫ్ పంజాబ్, సెంచూరియన్ బ్యాంకుల విలీనం అనేది జరిగింది. ఈ రెండు కలిసి ఏంటి? సెంచూరియన్ బ్యాంక్ ఆఫ్ పంజాబ్ గా ఆవిర్భవించావి అని మనం చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూస్తే మనకి 2005 జూన్ 4వ తారీఖున భారతీయ స్టేట్ బ్యాంక్ 200 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని మన్మోహన్ సింగ్ గారు 2005 జూన్ 4న బ్యాంక్ ద్విశతోత్సవాన్ని ప్రారంభించారన్నమాట. అంటే 2వ ద్విశతోత్సవాన్ని ప్రారంభించడం అనేది జరిగింది. ఏంటి? ఇప్పటికీ మనకి 2005 జూన్ 4వ తారీఖుకి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే 207 సంవత్సరాలు అనేవి ఈ యొక్క భారతీయ స్టేట్ బ్యాంక్ అనేది పూర్తి చేసుకుంది అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా చూస్తే మనకి జూలై 26, 2004లో గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో విలీనమైంది. ఓకే, గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్. ఈ గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ అనేది దేంట్లో విలీనమైంది అని కనుక అడిగితే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ లో విలీనమైంది. జూలై 26, 2004లో విలీనమైంది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకోటి 2004లో నిసర్ధక ఆస్తుల్ని పూర్తిగా తొలగించుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నమోదైంది. నిర్ధారక ఆస్తుల్ని, ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. నిర్ధారక ఆస్తుల్ని పూర్తిగా తొలగించుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ నమోదైంది. ఇది ఎప్పుడు నమోదైంది? 2004 సంవత్సరంలో జరిగింది. ఇదంతా కూడా 2004 సంవత్సరంలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి 2003 సెప్టెంబర్లో దేశంలోని పెద్ద బ్యాంకులు కలిసి నెలకొల్పిన ఆస్తుల నిర్మాణ కంపెనీ పనిచేయడం ప్రారంభించింది. ఆర్థిక సంబంధ ఆస్తుల పునర్నిర్మాణానికి సెక్యూరిటైజేషన్ అనుమతి ఇచ్చి ఏంటంటే ఈ యొక్క సెక్యూరిటైజేషన్ అనుమతి ఇచ్చే చట్టాన్ని 2002లోనే ప్రభుత్వం తీసుకురాక ఆ చట్టం కింద ఈ ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ ఏర్పాటైంది. ఓకే, ఆస్తుల పునర్నిర్మాణ కంపెనీ ఎప్పుడు ఏర్పాటైంది అంటే 2003 సెప్టెంబర్లో ఏర్పాటైంది. ఏఆర్సి అని కూడా ఇదనమాట. ఏఆర్సి అనేది ఎప్పుడు ఏర్పాటైంది అంటే 2003లో ఏర్పాటైందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే నవంబర్ 14, 2002లో కేరళకు చెందినటువంటి నెడుంగడి బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో విలీనమైంది. ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది చాలా ఈ పంజాబ్ నేషనల్ బ్యాంక్ గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఉంది. ఏ బ్యాంకులు ఎప్పుడెప్పుడు ఆవిర్భవించాయి ఏంటి అవన్నీ కూడా నేను మీకు వీడియో చేశాను. ఆ వీడియో చూస్తే తెలుస్తుంది అనమాట. మనకి ఎకానమీ నుంచి కూడా బిట్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కేరళకి చెందినటువంటి నెడుంగడి బ్యాంక్ దేంట్లో విలీనమైంది అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో విలీనమైంది.
ఇది విలీనమైనటువంటి సంవత్సరం వచ్చేసి మనకి నవంబర్ 14, 2002లో అయిందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి అక్టోబర్ 21, 2000 సంవత్సరంలో, అక్టోబర్ 21, 2000 సంవత్సరంలో ఇండియా మిలీనియం డిపాజిట్ల పథకాన్ని 2000 అక్టోబర్ 21 నుండి నవంబర్ 26 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించింది. ఈ పథకం ద్వారా $5.25 బిలియన్ వసూళ్లు అనేవి జరిగాయి. ఇప్పుడు అక్టోబర్ 21, 2000 సంవత్సరంలో ఇండియా మిలీనియల్ డిపాజిట్ల పథకాన్ని 2002 ఈ యొక్క తేదీలో ప్రారంభించింది అనమాట. ఇప్పుడు అక్టోబర్ 21, 2000 సంవత్సరంలో ప్రారంభించింది. నవంబర్ 26 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్వహించింది అనమాట. ఈ పథకం ద్వారా $5.25 బిలియన్ వరకు కూడా వసూళ్లు అనేవి జరిగాయి. ఓకే, ఇది 2000 సంవత్సరంలో జరిగింది. తర్వాత మనకి ఈ 1999 నవంబర్ 19న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంగారు బ్యాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. దేశంలో బంగారం యొక్క డిమాండ్ను తట్టుకోవడానికి, బంగారం దిగుమతులను తగ్గించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది అనమాట. ఓకే, బ్యాండ్, బంగారు బ్యాండ్ అంటే ఇది ఎప్పుడు మనకి 1999లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది చేసింది అనమాట. దేనికి చేసింది ఎలాగంటే ఇది దేశంలో ఉన్న బంగారం యొక్క డిమాండ్ తట్టుకోవడానికి, బంగారం దిగుమతిని తగ్గించడానికి ఈ పథకాన్ని చేసింది. అయితే మీరు గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఇది 1919లో చేశారు. 1919 నవంబర్ 19న ఓకే చేయడం జరిగింది. చేసిన బ్యాంక్ వచ్చేసి ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన జరిగింది. అయితే ఈ యొక్క పథకం పేరు ఏంటంటే గోల్డ్ బ్యాండ్ స్కీమ్. గోల్డ్ బ్యాండ్ స్కీమ్ ఈ పథకం ద్వారా చేసింది. అయితే జూలై 1996లో బీమా రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేశారు. 1996 సంవత్సరంలో జూలైలో బీమా రంగాన్ని ప్రైవేటీకరించేందుకు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీ ఏర్పాటైంది. దీన్ని ఏమంటారంటే ఐఆర్ఏ. దీన్ని ఐఆర్ఏగా అనుకోవచ్చు. ఎప్పుడు జరిగింది ఇది? 1996 జూలైలో జరిగిందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకేంటంటే మార్చి 1994లో ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి బ్యాంకుగా యూటీఐ బ్యాంక్ అనేది రావడం జరిగింది. ఏంటి? మొట్టమొదటి బ్యాంకుగా యూటీఐ బ్యాంక్ అనేది రావడం అనేది జరిగింది. ఇది ఎప్పుడు జరిగిందంటే 1994 సంవత్సరంలో జరిగిందని చెప్పుకోవచ్చు. 1993లో పంజాబ్ నేషనల్ బ్యాంక్లో న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం. పంజాబ్ నేషనల్ బ్యాంకులో న్యూ బ్యాంక్ ఆఫ్ విలీనం అనేది 1993 సంవత్సరంలో ఇది జరిగింది. తర్వాత ఇదే సంవత్సరం జనవరిలో ప్రైవేట్ రంగంలో బ్యాంకుల ఏర్పాటుకు నియమ నిబంధనలు అనేవి జారీ చేయడం జరిగింది. తర్వాత మనకి ఇదే సంవత్సరంలో విదేశీ మారక ద్రవ్య నిరోధక చట్టాన్ని సవరింపు. ఓకే, విదేశీ మారక ద్రవ్య సవరింపు. ఓకే, ఇది జరిగింది. తర్వాత నవంబర్ 1991 సంవత్సరంలో బ్యాంకింగ్ రంగ సంస్కరణలపై ఎం నరసింహరావు కమిటీ మొదటి నివేదిక. ఈ నివేదిక ప్రకారం 3 సంవత్సరాల్లో ఎస్ఎల్ఆర్ 25% తగ్గింపు, 4వ సంవత్సరంలో సిఆర్ఆర్ 10% తగ్గింపు. ఎస్ఎల్ఆర్ 25% తగ్గింపు. తర్వాత
4 సంవత్సరాల్లో సిఆర్ఆర్ అనేది ఎంతకి 10% తగ్గింపు అనేది జరిగింది అనమాట. ఓకే, ఇదంతా ఇప్పుడు జరిగింది మనకి 1991 నవంబర్లో జరగడం అనేది జరిగింది అనమాట. ఓకే, తర్వాత చూస్తే నేషనల్ హౌసింగ్ బ్యాంక్, ఎన్హెచ్బి అంటారు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్. ఇది ఎప్పుడు ఏర్పాటైందంటే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది 1988లో జూలై 9వ తారీఖున ఈ నేషనల్ హౌసింగ్ బ్యాంక్ అనేది ఏర్పాటు జరిగింది. తర్వాత ఇది నాబార్డ్ అంటే మీకు అంతకుముందు చెప్పాను, నాబార్డ్ గురించి ఒక వీడియోలో చెప్పడం జరిగింది. నాబార్డ్ దాని యొక్క ముఖ్య లక్షణాలు అనేవి, అది ఏ విధంగా ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఏంటి అనేది నేను అంతకుముందుల వీడియో చేశాను ఇక్కడ బ్యాంకులకు సంబంధించి. దాంట్లో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ఈ యొక్క నాబార్డ్ ఇది 1982లో ఏర్పాటైంది. చాలా ఇంపార్టెంట్ అయిన డేట్గా చెప్పుకోవచ్చు. ఓకే, మీకు బండ గుర్తు పెట్టుకోండి, ఏ సంవత్సరం గుర్తించుకోకపోయినా పర్వాలేదు, కానీ ఈ నాబార్డ్ 1982 సంవత్సరం మట్టికి కంపల్సరిగా మీరు గుర్తించుకోవాలి. ఓకే, 1982 సంవత్సరంలో నాబార్డ్ అనేది ఏర్పాటు జరిగింది. అయితే ఇది ఇంకోటి 1980 ఏప్రిల్ 15న 6 బ్యాంకులు జాతీయం. ఈ యొక్క 6 బ్యాంకుల్ని ఏ సంవత్సరంలో జాతీయం చేశారు అని కనుక మనల్ని అడిగితే 1980 సంవత్సరంలో ఏప్రిల్ 15 1 + 5 ఎన్ని బ్యాంకుల్ని చేశారు? 6 బ్యాంకుల్ని జాతీయం చేశారు ఏప్రిల్ 15వ తారీఖున 1980 సంవత్సరంలో. అదేంటంటే ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, న్యూ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ మరియు విజయ బ్యాంక్, ఇవన్నీ కూడా జాతీయం చేయడం అనేది జరిగింది. తర్వాత మనకి జనవరి 11 1978లో జనవరి 11 1978 సంవత్సరంలో 1000, 5000, 10,000 నోట్ల 1000, 5000, 10,000 రూపాయల నోట్లను చలామణి నుంచి తొలగించారు. ఇదే మనకి 1978లోనే ఈ యొక్క నోట్లని తొలగించడం అనేది జరిగింది అని చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే విదేశీ మారక ద్రవ్య నిరోధక చట్టం అమల్లోకి ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1973 సంవత్సరంలో రావడం అనేది జరిగిందని చెప్పవచ్చు. ఇంకోటి పార్లమెంటు చట్టం ద్వారా జాతీయ రిజర్వ్ బ్యాంక్ను ఏ సంవత్సరంలో జాతీయం చేశారు అంటే జనవరి 1వ తారీఖు 1949లో ఈ యొక్క రిజర్వ్ బ్యాంక్ని జాతీయం చేశారు అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ రకంగా మనం బ్యాంకింగ్లో పంచాయతీ సెక్రటరీ సంబంధించి ముఖ్యమైనటువంటి విషయాలుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఏంటంటే మనకి 1956లో భారత జీవిత బీమా సంస్థ జాతీయం మరియు ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ LICని దేంట్లో జాతీయం చేశారు. మరి అంతేకాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ అనేది జరిగిందనమాట 1956 సంవత్సరంలో. ఈ రకంగా మనం బ్యాంకింగ్కి సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలను ఈ వీడియోలో చూసాము. ఓకే, నా నెక్స్ట్ వీడియోలో మహిళా సాధికారతకు సంబంధించినటువంటి దానికి సంబంధించి ముఖ్యమైన బిట్స్ని చెప్పుకుందాము. ఓకే, మీకు పంచాయతీ శాఖ ఇక్కడ బ్యాంకింగ్ వ్యవస్థకు వచ్చి నేను అంతకుముందు ఒక వీడియో పెట్టాను చూడండి. ఆ వీడియోలో చాలా వరకు ఆంధ్ర బ్యాంక్ ఎప్పుడు స్టార్ట్ చేసాము, లేకపోతే అన్నిటికన్నా వాణిజ్య బ్యాంక్ ఏది, అవన్నీ కూడా చాలా ఉన్నాయి. మీరేంటంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకోవడం ద్వారా మీరు సబ్స్క్రైబ్ అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హలో అండి, కొత్తగా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారి గురించి ఇది చెప్పడం జరుగుతుంది. మీరు గూగుల్లో youtube.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. దీంట్లో యూట్యూబ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పైన ఉన్నటువంటి బార్లో తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టిన తర్వాత మనకి ఇట్లా సరస్వతీదేవి బొమ్మ పక్కన ఉన్నటువంటి ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే బటన్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మనకి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అని మనకి ఇలా వస్తుంది. దీంట్లో వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మీకు చేయబడినటువంటి వీడియోలే. ఇవి వచ్చేసి ఏంటంటే 224 వీడియోల దాకా ఉంటాయి. 204 వీడియోల దాకా ఉంటాయి ఇవి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీడియోస్ అని చూసారా, ఈ వీడియోస్ మీద క్లిక్ చేయండి. వీడియోస్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ కూడా మీకు పంచాయతీ సెక్రటరీ కావచ్చు, విఆర్ఏ గ్రూప్ 2 అన్నిటికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ అని రాశాను. పంచాయతీ సెక్రటరీతో పాటు మిగిలిన ఎగ్జామ్స్ కూడా ఇవి ఉపయోగపడతాయి. అందుకే ఇక్కడ నేను పంచాయతీ సెక్రటరీ గ్రూప్ 1 గ్రూప్ 2 విఆర్1 అని రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా చాలా వరకు మనకి వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అవార్డుల గురించి, కరెంట్ అఫైర్స్ గురించి, సుప్రీంకోర్టు తీర్పుల గురించి, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఇవన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి. ఇవన్నీ కనుక మీరు చూసేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఈ లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోలు అనేవి ఓపెన్ అవుతాయి మీకు. ఇవన్నీ కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఇవి కూడా చూసేసిన తర్వాత ఇవి చూడండి, ఇక్కడ పాలిటీకి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా చూస్తే జాతీయ ఉద్యమంలో ముఖ్యమైనటువంటి సంఘటనలు, రెగ్యులేటరీ అథారిటీలు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటివి ఇవి. తర్వాత లోడ్ మోర్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూసారు ఇక్కడ భారత రాష్ట్రపతికి పార్ట్ 1 పార్ట్ 2. ఓకే, ఇవన్నీ కూడా మనం చేసినటువంటి చాలా మంచి వీడియోలు. చూడండి, ఇక్కడ సైన్స్ ప్రమాణాల గురించి, రసాయన శాస్త్రం అతి ముఖ్యమైనటువంటి విషయాలు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, పేదరికం, నిరుద్యోగం, ఈ వీడియో కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది దీన్ని చూడడం జరిగింది. అన్ని వీడియోలు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, బీమా రంగం. ఈ బీమా రంగం చూస్తే 518 మంది చూశారు. చాలా అంటే ఇది ఇంపార్టెంట్ కాదని మీ యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. కానీ ఈ బీమా రంగం నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి. విద్య, ఆరోగ్యం, దీనికి సంబంధించి కూడా బిట్స్ వస్తాయి. తర్వాత భారత రాజ్యాంగంలో షెడ్యూల్డ్, ఇది కనుక మీరు చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తూ ఉంటుంది. తర్వాత చూడండి, ఇక్కడ మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. లోడ్ మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా వీడియోస్ వచ్చినవి. ఈ వీడియోలో చూసా ఇక్కడ మనీ బిల్ అని, కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితాలకి ఎన్ని అంశాలు ఉన్నాయి ఏంటి అవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి. లోక్సభ నిర్మాణం ఏంటి, ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా చాలా వరకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి, కంప్యూటర్ ఎబ్రివేషన్స్ అని ఉంది. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సిడి అంటే ఏంటి, లేకపోతే కంప్యూటర్ సంబంధించి ఎబ్రివేషన్స్ అడుగుతున్నారు కదా, డబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియో చూడడం ద్వారా తెలుస్తుంది. మనకి కొత్తగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన ఆంధ్రప్రదేశ్ జనాభా అని చెప్పి ఒక వీడియో పెట్టాను. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ అన్ని వీడియోలు చూసినప్పుడు మాత్రమే మీకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ సంస్థలు ఉంటాయి కదా, పరిశోధనా సంస్థలు, ఏ పరిశోధనా సంస్థ ఎక్కడుంది ఏంటి ఇవన్నీ తెలియడానికి ఇక్కడ చూడండి, కేంద్ర పప్పు ధాన్యాల పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది అనే పోస్ట్ ఈ వీడియో అనేది పెట్టడం జరిగింది. నేను 2 months ago పెట్టాను దీన్ని. ఇది కూడా ఇవన్నీ కూడా చూడాలి మీరు. తర్వాత రాష్ట్రపతుల గురించి, ఇక్కడ అంతర్జాతీయ బిరుదుల గురించి, ఒకే అతి ముఖ్యమైనటువంటి ప్రముఖ ఆవిష్కరణ గురించి ఇవన్నీ కూడా పెట్టాను. తర్వాత మళ్ళీ లోడ్ మోర్ మీద క్లిక్ చేయండి. ఇంకా చాలా వీడియోలు ఓపెన్ అయినవి. దీంట్లో చూస్తే మనకి హిస్టరీ సంబంధించి స్టార్టింగ్ ఎలా ఉంటుంది, క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు భారతదేశం యొక్క క్రోనాలజీ, ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ భారతదేశ నైసర్గిక స్వరూపం, దీని నుంచి కూడా బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి, సైన్స్ కి సంబంధించినటువంటి 200 బిట్స్ ఉన్నాయి దీంట్లో. అదే ఇక్కడ దీంట్లో జంతు శాస్త్రానికి సంబంధించి 150 బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. ఓకే, ఈ రకంగా మొత్తం సైన్స్ కి సంబంధించిన వీడియోలు కూడా చూడండి. మళ్ళీ నెక్స్ట్ లోడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. మనకి రక్త ప్రసరణ వ్యవస్థ ఎలా ఉంటుంది, శ్వాస వ్యవస్థ ఎలా ఉంటుంది, జీర్ణాశయము, కార్బోహైడ్రేట్స్, జీవుల వర్గీకరణ, ఇవన్నీ చాలా చాలా మంచి యూట్యూబ్లు. ఇవన్నీ కూడా 206 వీడియోల వరకు ఉంటాయి. ఇవన్నీ చూసినట్లయితే మీ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చాలా మంది నాకు ఫోన్ చేసి ఛానల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అంటున్నారు, కాబట్టి మీకు ఇది చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.